అందరికీ నమస్కారం. పాలెడ్డి గారి శివగంగిరెడ్డి నా పేరు. నేను వాయిల్పాడు మండలం ఎఫ్ఈఓలో అధ్యక్షుడిగా ఉన్నాను. ఎఫ్ఈఓ ఏపీ మాస్ ఉద్యాన శాఖ వారి ఆధ్వర్యంలో మేము 3 సంవత్సరాలుగా ఈ సంస్థను స్థాపించడం జరిగింది. మన ఎఫ్ఈఓలో 17 పంచాయతీలు ఉన్నాయి. ఆ పంచాయతీలో 640 మంది సభ్యులుగా ఉన్నాం. మేము 12 మంది కార్యవర్గ సభ్యులము. ఆ 12 మంది మేము ఈ ఎఫ్ఈఓని అభివృద్ధి ఎట్లా చేసుకోవాలా, మన వ్యాపారం ఎట్లా చేయాలా అనే దాంట్లో మేము శిక్షణ తీసుకున్నాం. మా ఎఫ్ఈఓ స్థాపించడానికి కారణం ఏమంటే, మధ్యవర్తులు లేకుండా, దళారులు లేకుండా మేము తక్కువ ధరలకు తెచ్చుకొని మా రైతులకు కావాల్సినవన్నీ మేము తక్కువ ధరలతోనే అందిస్తున్నాం. మనము ఈ 3 సంవత్సరాల్లో 2 కోట్ల వ్యాపారం మనం చేసినాం. ఆ 2 కోట్లలో ఇప్పుడు 20 లక్షల రూపాయలు మనకు ఆదాయం వచ్చింది. ఏఈఐఎన్ వారి సహకారంతో వాయిల్పాడు, కుర్రలకోట చిన్న సన్నకారు రైతులకు పశుగ్రాస భద్రత, ఆహార భద్రత కొరకు పాడి పంటల ద్వారా అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా పశుగ్రాస పెంపకం, పశు పోషకం, పశు సంరక్షణ, నవధాన్యాల సాగు, సేంద్రియ వ్యవసాయ విధానాలు, విత్తన బంతుల కార్యక్రమం, పెరటి తోటల పెంపకం, ఈ కార్యక్రమాలు మా సంఘంలో ఉండే సభ్యులందరికీ ఉపయోగపడుతున్నాయి. పశుగ్రాసాల సాగు ప్రాముఖ్యత. ఏపీ మాస్ సంస్థ ఏఈఐఎన్ లగ్జెంబర్గ్ వారి సహకారంతో కురబలకోట మరియు వాల్మీకిపురం మండలాల్లో రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాల ద్వారా పాడి పంటల ప్రాజెక్టు సహకారంతో ఆహారం మరియు పశుగ్రాస భద్రత సాధించుట లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నాము. పాడి పరిశ్రమ లాభసాటిగా ఉండాలంటే పశుగ్రాసాల పాత్ర ముఖ్యమైనది. పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి, పునరుత్పత్తి స్థాయిని కొనసాగించాలంటే పశుగ్రాసాల పాత్ర కీలకమైనది. పాడి రైతులు తమకున్న వ్యవసాయ భూమిలో పశుగ్రాసాల పెంపకం చేపట్టి పాడి పశువులకు అవసరమైన పచ్చి మేతను పొందటానికి అవకాశం ఉంటుంది. పశువులకు దానా లేకుండానే పచ్చి మేతతో పెంపకం చేయవచ్చును. 1 ఎకరంలో వచ్చే పచ్చి మేతతో రోజుకు 8 లీటర్లు పాలిచ్చే 4 నుంచి 5 పాడి పశువులను పోషించవచ్చును. పాడి పశువులకు రోజుకు 30 నుంచి 40 కిలోల పచ్చిగడ్డి అవసరము. పాడి రైతులు పశుగ్రాసాల సాగు చేయడం వలన సంవత్సరం పొడవునా పచ్చి మేత లభించడమే కాకుండా దానా ఖర్చు కూడా తగ్గించవచ్చును. రోజుకు 6 నుంచి 8 లీటర్లు పాలిచ్చే పశువులకు పచ్చి మేత పుష్కలంగా అందిస్తే ఎలాంటి దానా అవసరం లేదు. పచ్చి మేతతో కూడా వరిగడ్డి, చొప్ప, ఇతర ఎండు మేతల అవసరం ఉంటుంది. సూపర్ నెపియర్ బహువార్షిక పశుగ్రాసము. ఎకరాకు 10,000 2 కనుపుల మొక్కలు లేదా వేరుపిలకలు అవసరము. బోదల మధ్య 2 అడుగుల దూరం ఉండవలను. తొలి కోత 60 నుంచి 70 రోజులకు, తర్వాత 45 రోజులకు ఒకసారి తీసుకొనవచ్చును. సంవత్సరానికి 6 నుంచి 7 కోతల్లో ఎకరాకి 180 నుంచి 200 మెట్రిక్ టన్నుల పచ్చిగడ్డి లభించును. 10 నుంచి 12 అడుగుల ఎత్తు పెరుగును. ఆకు వెడల్పుగా ఉండును. ముళ్ళు ఉండవు. కాండము తీయగా ఉండుట వలన పశువులు ఇష్టముగా తింటాయి. 10 రోజులకొకసారి నీటి తడి ఇవ్వవలను. ఇందులో మాంసకృత్తులు 18% ఉండును. చలికాలంలో కూడా బాగా పెరుగుతుంది. రెడ్ నెపియర్ బహువార్షిక పశుగ్రాసము. ఆకులు మరియు కాండము ఎర్రగా ఉండును. ఎకరాకు 10,000 2 కనుపుల మొక్కలు లేదా వేరుపిలకలు అవసరము. బోదల మధ్య 2 అడుగుల దూరం ఉండవలను. 10 నుంచి 12 అడుగుల ఎత్తు పెరుగును. 10 రోజులకొకసారి నీటి తడి ఇవ్వవలను. సంవత్సరానికి 6 నుంచి 7 కోతల్లో ఎకరాకి 150 నుంచి 180 మెట్రిక్ టన్నుల పచ్చిగడ్డి లభించును. ఇందులో మాంసకృతులు 15% ఉండును. స్మార్ట్ నెపియర్ బహువార్షిక పశుగ్రాసము. మొత్తం ఆకుభాగం ఉండును. ఎకరాకు 10,000 3 కనుపుల మొక్కలు లేదా వేరుపిలకలు అవసరము. బోదల మధ్య 2 అడుగుల దూరం ఉండవలను. 4 అడుగుల ఎత్తు పెరుగును. 15 రోజులకొకసారి నీటి తడి ఇవ్వవలను. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. సంవత్సరానికి 6 కోతల్లో ఎకరాకి 80 మెట్రిక్ టన్నుల పచ్చిగడ్డి లభించును. ఇందులో మాంసకృత్తులు 18% ఉండును. కోఎఫ్ఎస్ 33 హైబ్రిడ్ జొన్న రకము. బహువార్షిక పశుగ్రాసము.
ఎకరాకు 5 కేజీల విత్తనము అవసరము. కాండము సన్నగా ఉండును. 10 అడుగుల ఎత్తు పెరుగును. 15 రోజులకొకసారి నీటి తడి ఇవ్వవలను. నీటి ఎద్దడిని కూడా బాగా తట్టుకుంటుంది. సంవత్సరానికి 8 నుంచి 10 కోతల్లో ఎకరానికి 60 మెట్రిక్ టన్నుల పచ్చిగడ్డి లభించును. ఇందులో మాంసకృతులు 8% ఉండును. దశరథ గడ్డి బహువార్షిక కాయజాతి గడ్డి రకము. ఎకరాకు 8 కేజీల విత్తనము అవసరము. 5 అడుగుల ఎత్తు పెరుగును. 15 రోజులకొకసారి నీటి తడి ఇవ్వవలెను. సంవత్సరానికి 6 నుంచి 7 కోతలలో ఎకరానికి 20 నుంచి 25 మెట్రిక్ టన్నుల పచ్చిగడ్డి లభించును. ఇందులో మాంసకృతులు 30% ఉండును. అజొల్లాను పశువుల దానాకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చును. అజొల్లా నీటిపై తేలాడే ఫర్న్ జాతికి చెందిన మొక్క. అజొల్లాను వాడటం వల్ల 20 నుంచి 25% వరకు దానాలో ఖర్చు తగ్గించవచ్చును. ఇందులో 25 నుంచి 30% మాంసకృతులు, 10 నుంచి 15% మినరల్స్, 7 నుంచి 10% అమైనో ఆమ్లాలు మరియు కెరోటిన్, B12 విటమిన్లు ఉంటాయి. అజొల్లాను వాడటం వలన పాలల్లో వెన్న శాతం, SNF పెరుగుతాయి. అజొల్లా 1:1 నిష్పత్తిలో దానాతో కలిపి వాడవచ్చును. అజొల్లా వాడటం వలన పాల ఉత్పత్తి 20% పెరిగి పాల ధర 2 నుంచి 5 రూపాయల వరకు లీటర్కు పెరుగును. అందరికీ నమస్కారం అండి. నా పేరు సావిత్రమ్మ. చిన్నగంగవారిపల్లి విలేజ్, ఐవారపల్లి పంచాయతీ, వాల్మీకిపురం మండలం. వాల్మీకిపురంలో రైతు సంఘంలో గత 3 సంవత్సరాలుగా BODగా పనిచేస్తున్నాను. మనకి పెద్దలు ఇంతకుముందు పెద్దోళ్ళు ఉన్నప్పటి నుంచి పాడి పంటలు కూడా ఆవుల ద్వారా మనం కొంచెం బతుకుదిరువు వెళ్ళబడుచుకుంటున్నాము. ఆ 2 రకాల గడ్డి జాతి వల్ల మనకి పాల దిగుబడి తక్కువగా ఉంది, దానా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అందువలన మనము ముందుకు పోలేకుండా ఉన్నాం. ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా ఈ రైతు సంఘం గ్రూప్లో ఉన్నందువలన ఏపీ మాస్ ద్వారా పాడి పంటల ప్రాజెక్టు నుంచి 7-8 రకాల గడ్డి ఇవ్వడం జరిగింది. అవి ఏవంటే సూపర్ నేపియర్, స్మార్ట్ నేపియర్, రెడ్ నేపియర్, అట్లానే మల్బరీ, తర్వాత వచ్చి దశరథ గడ్డి, అవసెలు. ఇవన్నీ ఏపీ మాస్ ద్వారా మనము తీసుకొని కనీసం 1000 మంది రైతులకు సరఫరా చేసినారు. అవన్నీ తీసుకొని అందరూ పండించుకుంటూ ఆ గడ్డి రకాలతో మనకి ఆవుల పశుపోషణ జరుపుకుంటూ ఆవుల దగ్గర పాల ఉత్పత్తి బాగుంది. దాన్ని తీసుకొని కోసి మనము అదేవిధంగా ఏపీ మాస్ ద్వారా పాడి పంటల ప్రాజెక్టు నుంచి మనకి చాప్ కట్టర్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. దాంతో చాప్ చేసుకొని ఈ గడ్డి ఆవులకు వేసుకున్నందువల్ల మనకు పాల దిగుబడి బాగా పెరిగింది. గడ్డి మొక్కలు వేస్ట్ చేయకుండా తినడం జరుగుతుంది. దాని విధంగా మనకి పాలు ఉత్పత్తి బాగుంది. అన్ని రకాల గడ్డి వేసుకున్న దానివల్ల మనకి చాలా బాగుందని రైతుల దగ్గర నుంచి కూడా చాలామంది చాలా బాగుందని చెప్తున్నారు. ఈ గడ్డితో పాటు మనకి మళ్ళా ఉలవలు అనేటివి, అలసందలు అనేది, కోఎఫ్ఎక్స్ 33 అనే గడ్డి జాతి ఒక రకము, తర్వాత పిల్లి పెసర, ఇలాంటివన్నీ పండిస్తూ వాటితో పిండి పదార్థాలు ఉంటాయని సార్ వాళ్ళు మనకి చెప్పిన తర్వాత అవి కూడా కొద్దిగా కలిపి వేసుకుంటూ పాలు తీస్తే 1 నుంచి 3 లీటర్ల వరకు ఒక ఆవు దగ్గర 1 లీటర్ నుంచి 3 లీటర్ వరకు పెరగడం జరిగింది. అదేవిధంగా మనకు పాల ఉత్పత్తితో పాటు SNF ఫ్యాట్ వచ్చి 3 నుంచి 4.5 వరకు పెరగడం జరిగింది. SNF అయితే 8.5 నుంచి 5 వరకు పెరగడం జరిగింది. అదేవిధంగా మనకు పాలు ఫ్యాట్ SNF పెరగడం వల్ల రేటు కూడా బాగా వచ్చింది. ఆ రేట్ వచ్చి 2 నుంచి 5 వరకు పెరగడం జరిగింది. మనకు ఒక ఆవు దగ్గర నుంచి ఒక నెలకి 2000 నుంచి 5000 రూపాయల వరకు బాగా రేటు పెరగడము మనకి తెలిసింది. దీన్ని బట్టి మనం ఏమంటే ఈ గడ్డి రకాలు ఇన్ని రకాలతో మనము ఆవుల్ని బాగా పశుపోషణ చేసుకోవాలని, గర్భధారణ బాగా అవుతుంది, ఈ మంచి దోళ్ళతో పాటు మనకు జీవనం బాగా గడుస్తుందని నాకు తెలియడం జరిగింది. దానివల్ల మీకు కూడా చెప్పగలుగుతున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు చెంగల్ రెడ్డి. మాది కొత్తపల్లి ఊరు. మా గ్రామం జరావారిపల్లి, వాయల్పాడు మండలంలో ఉన్నాము. మేము ఇదివరకు 2-3 రకాల పశుగ్రాసాలే వాడేవాళ్ళము. ఇప్పుడు పాడి పంటలు మరియు ఏపీ మాస్ తరపున మాకు చాలా రకాల పశుగ్రాసాలు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు మేము అవన్నీ వాడుతున్నాము. మేము వ్యవసాయము, పాడి పంటలు 2 సమానంగా చూసుకుంటున్నాము. మాకు ఈ షాప్ కట్టరు ఏపీ మాసు మరియు పాడి పంటల ప్రాజెక్టు కింద సబ్సిడీ కింద లభించింది. ఈ షాప్ కట్టర్ ద్వారా మేము ఈ మిశ్రమ గడ్డినంతా కట్ చేసి ఆవులకు మేతగా మేపుతున్నాము.
ఇలా గడ్డి కట్ చేయడం వల్ల పశుగ్రాసాలు వేస్ట్ కాకుండా ఆవులకు సమృద్ధిగా తింటున్నాయి. సకాలంలో ఎదకొచ్చి చులావులుగా అవుతున్నాయి. మరియు పాల దిగుబడి 20% పెరిగింది. వీటి ద్వారా మాకు SNF ఫ్యాట్ కానీ అధికంగా ఉంది. పశువులకు కావాల్సిన పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు మరియు మాంసకృతులు అన్నీ సమృద్ధిగా లభిస్తున్నాయి. మేము పశువులకు వాడాల్సిన ఫీడ్ ఖర్చు తగ్గడం వల్ల పాడి పరిశ్రమ చాలా లాభదాయకంగా ఉన్నది. 6 నుంచి 10 లీటర్లు ఇచ్చే ఆవులకు దానా ఖర్చు లేకుండానే మేపడం జరుగుతున్నది. దీనివల్ల మాకు ఆదాయం అధికంగా ఉన్నది. ఏపీ మాస్ వారికి, పాడి పంటల ప్రాజెక్టు వారికి, AEIN వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. AEIN సౌజన్యంతో ఏపీ మాస్ సహకారంతో పాడి పంటల ప్రాజెక్టులో భాగంగా పశుగ్రాస పెంపకం కురబలకోట మరియు వాల్మీకిపురం మండలాలలో గత 4 సంవత్సరాలుగా గణనీయంగా అభివృద్ధి చేయడం జరిగింది. ప్రాజెక్టు ప్రారంభం కాకముందు పశుగ్రాస కొరత కారణంగా పశువులు, ముఖ్యంగా చిన్న జీవాలు వలస వెళ్ళేవి. పశుగ్రాస భద్రత సాధించే క్రమంలో నూతన పశుగ్రాస వంగడాలు సూపర్ నేపియర్, స్మార్ట్ నేపియర్, రెడ్ నేపియర్, దశరథ గడ్డి, కోఎఫ్ఎస్ 33, స్టైలో హమాటాతో పాటు జొన్న, మొక్కజొన్న, పశుగ్రాస పంటలను 1000 ఎకరాలలో 1200 మంది రైతులతో సాగు చేయడం ద్వారా 71,000 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం అందుబాటులోకి వచ్చింది. దీనివలన గత 4 సంవత్సరాలుగా పశువుల వలస జరగడం లేదు. 20% పాల దిగుబడి పెరిగినది. ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతుల జీవన స్థితిగతులు మెరుగుపడినవి. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చాలామంది చిన్న మరియు సన్నకారు రైతులు పాడి పరిశ్రమపైనే ఆధారపడడంతో ఇరుగు పొరుగు మండలాలైన మదనపల్లె, నిమ్మనపల్లి, గుర్రంకొండ మరియు కర్నూలు జిల్లాల నుండి గత 4 సంవత్సరాలుగా 120 మంది రైతులు క్షేత్ర పరిశీలనకు వచ్చినారు. అందులో 75 మంది రైతులు వారికి కావలసిన పశుగ్రాస విత్తనాలను తీసుకెళ్లడం జరిగింది.